హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. వాళ్ళ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బండి మీద చేసే స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇవన్నీ 3 eggs అండి, కొద్దిగా క్యాబేజీ. రైస్ ఇలా బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకొని ఇందులో 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకుని ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బీట్ చేసి వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 5 minutes అలా ఉంచేసి ఆ తర్వాత గట్టి తీసుకుని ఇలా స్లోగా చివరి నుంచి ఇలా అంటూ ఉండాలి. ఎందుకంటే బాగా కదిపేస్తే ముక్కలు చిన్న ముక్కలు అయిపోతాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది. ఇలా కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టి ఇలా కదుపుతూ 5% కుక్ చేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటాయండి. ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేయాలి. సో నా దగ్గర వెనిగర్ లేదండి, అందుకని హాఫ్ లెమన్ని యాడ్ చేశాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు 4 నిమ్మకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సాసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి, ఈ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని సర్వ్ చేసుకొని అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.